హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. ఇప్పటికే మీకు తెలుసు కదండి, నేను మా ఇంటికి వచ్చాను అనమాట, నేటివ్ ప్లేస్ కి. సంక్రాంతి బ్రేక్ ఇంకా నిన్న బ్లాగ్ మీరు చూసుంటారు. నిన్న ట్రావెలింగ్ తోటి సరిపోయిందండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నా. ఇది ఈ రోజు అనమాట, నెక్స్ట్ డే. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేస్తున్నానండి. ఈ రోజు ఇడ్లీ అండ్ విత్ కారపొడి, నెయ్యి అండ్ కొత్తిమీర పచ్చడి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు చాలా చాలా మృదువుగా ఉన్నాయి ఇడ్లీలు. చాలా చాలా టేస్టీగా ఉందనమాట. ఇలా వేడి వేడి సాంబార్లో ఇడ్లీ వేసుకుని తింటే అసలు మజానే వేరు కదండి. మనకి పొగలు కక్కుతూ ఉంటే భలే బాగుంటుంది. ఇంకా సాంబార్ అక్క చాలా బాగా చేస్తుంది అనమాట. చట్నీ కూడా చాలా అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఓ పక్కన వేడి, ఓ పక్కనేమో ఆ టేస్ట్. ఇంకా టిఫిన్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ కాఫీ తాగుతున్నానండి. ఇంకా సెకండ్ డే ఇలా స్టార్ట్ అయిందనమాట. ఈరోజు చాలా చాలా ప్లానింగ్స్ ఉన్నాయండి, మీరు వచ్చే కొద్దీ వీడియోలో చూస్తారు. ఇంకా అక్క వాళ్ళ పెరట్లో అంటే సైడ్ ఇట్లా మునగ చెట్టు అయితే అసలు విరగ కాసిందండి. అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేను నేను. చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోలేదండి. నాకు అసలు మామూలుగా 1, 2 ఉంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటిది అసలు ఇలాగ మొత్తం అసలు బంచెస్ బంచెస్ కింద ఉన్నాయన్నమాట మునక్కాయలు. పైగా చాలా రుచిగా ఉంటుందండి మునక్కాయ. ఈ చెట్టుది విపరీతంగా కాసింది అసలు. ఇప్పుడు పిందులు అంటే కొన్ని మనకి కట్ చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి, కొన్ని పిందులు కూడా ఉన్నాయన్నమాట. ఎంత పొడవుగా ఉంటుందంటే కాడ కూడా మీరు చూస్తున్నారు కదా, అసలు చాలా బాగుందన్నమాట. ఇంకా అది చూస్తూ ఇంకా కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈలోపు ఇంకా ద్వారకా తిరుమల వెళ్తున్నాం అనమాట. ఇంక ఇలా సింపుల్గా నేను రెడీ అయిపోయానండి. సింపుల్ చైన్ అంటే దానికి మ్యాచింగ్ గ్రీన్ స్టడ్స్ తోటి ఉన్నది. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఈ రోజు అసలే సాటర్డే ఫుల్ రష్ ఉంటుంది. మా మావయ్య ఇన్స్టా నుంచి మనకి రికమెండేషన్ లెటర్ తీసుకున్నారనమాట. ఇంకా అక్కడ మనకి గైడ్ చేయడానికి పర్సన్ అయితే రెడీగా ఉంటారండి. ఇంకా భరోసా తోటి వెళ్తున్నాము. ఇంకా మావయ్య పుణ్యమాని ద్వారకా తిరుమలకి అయితే చేరిపోయామండి. అసలు అసలు దర్శనం అది కుదురుతుందా అనుకున్నాము. అందులో సాటర్డే కదా, ఇంకా అసలు చెప్పనవసరం లేదు. ఎంత రష్ గా ఉందంటే మేము ఊహించినట్టే ఉందండి. మీకు ముందు చూపిస్తాను. అసలు టెంపుల్ దగ్గరికి రాగానే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందంటే నిజంగా దేవుడే పిలిపించుకున్నాడు అనిపించింది నాకైతే. అసలు మావయ్య లేకపోతే అసలు వెళ్ళటం కుదిరేది కదండి. మావయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఇంకా తిరుమలకి అయితే వచ్చేసాం. అసలు ఎక్కడ చూసినా ఇందాక మీకు చెప్పినట్టు ఎంత రష్గా ఉందంటే అసలు కార్ పార్కింగ్ కూడా కష్టం అయిపోతుంది అనమాట. 2 వీలర్స్ అయితే నిండిపోయినాయి. అసలు ఎక్కడ చూసినా కోలాహలము, రష్. అది కాకుండా ఇప్పుడు సంక్రాంతి సీజన్ వల్ల ఇప్పుడు మాలాగా వచ్చిన వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు కదా. అందులో స్పెషల్ డే సాటర్డే. 2 వీలర్స్ చూసారా ఎన్ని పార్క్ చేసి ఉన్నాయో. ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిపోతున్నామండి. ఇంకా బయటే మనకి చెప్పులు అవి పెట్టుకోవడానికి ఇక్కడ స్టాండ్స్ అయితే బానే ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. ఇంకా ఇక్కడ చెప్పులు విడిచిపెట్టేసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మాకు ఇక్కడ ఈ ప్రోటోకాల్ కార్యాలయము అని ఉంది కదండి, ప్రోటోకాల్ ఆఫీసు. ఇక్కడ మాకు గైడ్ చేసే పర్సన్ ఉన్నారనమాట. మనకి మినిస్టర్ గారి ద్వారా ఆల్రెడీ రికమెండేషన్ లెటర్ ఉంది కాబట్టి ఇంత రష్ ఉన్నా కూడా టెన్షన్ లేదండి, చాలా ధైర్యంగానే ఉంది. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ ఫోన్స్ అవి విడిచిపెట్టేస్తాము. లోపలికి తీసుకెళ్ళడానికి మనకు పర్మిషన్ ఉండదు అనమాట. ఇంకా ఫోన్ అయితే బయట ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఇంకా దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే చెప్పలేనండి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఫోన్స్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను అనమాట. అలా దేవుని చూస్తూ మైమర్చిపోయానండి నేనైతే. ఇక్కడ ఎల్లో డ్రెస్ లో చూస్తున్నారు కదా, ఆయనే మమ్మల్ని గైడ్ చేశారు. దర్శనం అయితే అసలు అద్భుతంగా జరిగిందనమాట. చాలా బాగా జరిగింది. కాసేపు అలా ఉండి దర్శించుకోవడానికి చాలా మనకి అనుకూలంగా అనిపించింది. ఇంత రష్ లో కూడా బాగా చేసుకున్నాం దర్శనం అనేసి చాలా చాలా సంతోషం అనిపించిందండి. అందులో మా ట్రిప్ వచ్చేసి 4 days. ఫస్ట్ డే ఇంత అద్భుతంగా జరిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా స్వామివారి దర్శనం అసలు అద్భుతం అనమాట. చాలా బాగుంది. అంటే చాలా సేపు చూడగలిగాము. జనరల్ గా ఎప్పుడు అంతసేపు చూడం కదా, ఫాస్ట్ గా వెళ్ళిపోవడానికి పంపించేయడానికి చూస్తారు అక్కడి నుంచి. కానీ చాలా బాగా జరిగిపోయింది దర్శనం అయితే. ఇంకా మీరు సౌండ్స్ విన్నారు కదండి, ఎంత కోలాహలంగా ఉందంటే ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా రష్ అనమాట అసలు. ఇంకా బయట అన్ని టెంపుల్స్ దగ్గర ఉన్నట్టే రకరకాల షాప్స్ అండి డిస్ప్లే చేయడం జరిగింది. పైగా మధ్యలో అసలు ఎన్ని డస్ట్ బిన్స్ పెట్టారంటే అడుగు అడుగుకి డస్ట్ బిన్స్
పెట్టారనమాట. కిందంతా పాడవకుండా క్లీన్‌గా ఉండడానికి అనమాట. నాకది నచ్చింది. ఎక్కడికక్కడే చక్కగా అరేంజ్ చేశారనమాట. ఇంకా మేము బయటకొచ్చేసి ఇంకా మహాప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసిందండి. చాలా బాగా సపోర్ట్ చేసింది. అసలు ఎండ అనేది లేదనమాట. చాలా మోడరేట్‌గా ఉంది క్లైమేట్ కూడా. ఇంకిక్కడ మేము బయటకొస్తూ ఉన్నామండి. అది కాకుండా అంటే నేను మా వారు అటు ఇటు వెళ్ళడం అనేది కామనే ఇక్కడ ఫ్యామిలీతోటి అది అక్క, మావయ్య, అమ్మ అందరితోటి ఈ విధంగా దేవుడిని దర్శించుకోవడం అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారా ఇవన్నీ చాలా బాగా అనిపించినియి. ఇక్కడేమో గాంధీ గారిని నాకు అస్సలు నచ్చదండి. పిల్లల్ని ఆ విధంగా చేసి ఎందుకు అట్లా చేస్తారా అనిపిస్తుందనమాట. పొట్టకూటికి అనేక వేషాలన్నట్టుగా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకెక్కడ పడితే అక్కడ మనకి నిమ్మకాయలు, వంకాయలు ఇట్లా ప్యాకెట్స్‌లో అమ్ముతున్నారండి. జస్ట్ ఫర్ 20 రూపీస్ అనమాట. ఇంకా ఇక్కడ మేము మహాప్రసాదం దగ్గరికొచ్చేసాము. టికెట్స్ జనరల్‌గా ఇష్యూ చేస్తారు కదా! ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకిక్కడ మేము భోంచేసేస్తున్నాం అనమాట. లంచ్ హాట్‌గా సర్వ్ చేస్తున్నారండి. అసలు టేస్ట్‌లు కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎంతమంది పీపుల్ ఉన్నారో చూసారా? చాలా నీట్‌గా ఉందనమాట. అసలు చాలా నీట్‌గా అరేంజ్‌మెంట్స్ చేశారు. ఒక పచ్చడి, ఒక పప్పు, తర్వాత స్వీట్, సాంబారు, అదే విధంగా బటర్ మిల్క్ అండ్ కర్డ్ 2 ఉన్నాయి. ఇంకా మేమిక్కడ భోంచేస్తున్నాము. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. దేవుని సన్నిధిలో అయిన ప్రసాదాన్ని ఈ విధంగా తింటున్నామని చెప్పేసి ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇంక బయటకొచ్చేస్తున్నామండి. ఈ బిల్డింగ్ పేరు ఒక్కలమాత అన్నప్రసాద భవనం అని పెట్టారు. కరెక్ట్ యాప్ట్‌గా. ఇంకిక్కడ దగ్గరలో పూల దగ్గర మా కజిన్స్ ఉన్నారండి. ఇంకా వాళ్ళని కలవడానికి వచ్చాం. ఎన్నో ఏళ్ల తర్వాత చూస్తున్నాను నేనైతే అసలు. అంటే ఇన్ని సంవత్సరాలనేది కూడా నాకసలు గుర్తులేదనమాట. జస్ట్ నేను వాళ్ళ ఇంట్లో ఇవి భలే నచ్చినియి నాకు. ఈ ప్లాంటర్స్ అవి చాలా బాగా నచ్చింది. చాలా మంచి టైమ్ స్పెండ్ చేశామనమాట. కజిన్ పేరొచ్చి సావిత్రి అండి. భలే అనిపించింది. ఇంక తర్వాత వాళ్ళకి అపోజిట్‌లోనే ఇంకో కజిన్ సిస్టర్ ఉంటారనమాట మదర్ సైడ్. ఇంక వాళ్ళ ఇంటికొచ్చాము. నారింజ చెట్టయితే ఎన్ని కాయలున్నాయోనండి. ఇంటి నిండా ఈ విధంగా ముగ్గులు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందంటే చెప్పలేను. రీసెంట్‌గా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయిందనమాట. ఆ చిలకలు అవి చాలా చాలా బాగున్నాయి. ఇంకెక్కడికెళ్ళినా కూడా ఈ సంక్రాంతి పిండి వంటలండి. జంతికలు, ఆ రోజ్ ఫ్లవర్స్, అదేమో బెల్లము, బూందీ లడ్డు అంటారు కదా! అది. తర్వాత మా కజిన్ దగ్గరికొచ్చామనమాట. విజయ నిర్మల తన పేరు. మా చిన్నాన్నగారి అమ్మాయండి. చిన్నప్పుడంతా ఒకే దగ్గర పెరిగాము. అవన్నీ అలా కళ్ళ ముందుకొచ్చేస్తాయనమాట. చాలా సంతోషంగా అనిపించింది. నాకు బాగా నచ్చిందేంటంటే ఈ ఫోటో ఫ్రేమ్ అండి. మా అక్క, బావగారు, తర్వాత వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి అనమాట. బావగారు వాళ్ళ మదర్ అంటే అత్తయ్య గారు. ఇంకా అసలు ఈ ఫోటో ఫ్రేమ్ అయితే కళ్ళకి కట్టినట్టు ఎంత బాగా అనిపించిందంటే చెప్పలేను నేను. అందులో చాలా రోజుల తర్వాత ఈ విధంగా నేను అంటే మా బంధువులతోటి అంటే ఈ దగ్గర బంధువులతోటి ఈ విధంగా స్పెండ్ చేయడం అసలు సంవత్సరాలే అయిందండి. ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా నాకు అసలు గుర్తు కూడా లేదు. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా మంచి టైంని స్పెండ్ చేసామని చెప్పేసి ఇంకా ఇల్లంతా చూస్తున్నాం అనమాట. ఇల్లు అయితే అసలు అదిరిపోయిందండి. చాలా చాలా బాగుంది. ఎంత నీట్గా పెట్టుకుందో అక్క అయితే చాలా బాగా పెట్టుకుందనమాట. ఇంకా తను అన్నీ చూపిస్తుంది. అంటే చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా! ఇంకా ఇక్కడ కూడా మనకి సున్నుండ, అరిసెలు ఇవి అవి సరదాగా ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇంకా తర్వాత పైకి వెళ్ళామండి. బావగారు కూడా వచ్చారు. ఇంకా కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసాము. ఇల్లంతా చూడటం జరిగింది. ఇలా బుక్స్ కలెక్షన్ కూడా ఉందనమాట. అవి కూడా చాలా నచ్చినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ నేను ఒకటి చూపిస్తానండి మీకు. ఇక్కడ పెంకుటిల్లు ఇది చూస్తున్నారు కదా! ఇదనమాట ఫ్రంట్ నుంచి. ఇదైతే 125 ఇయర్స్ అయిందండి అక్క వాళ్ళదే. తను చూపిస్తుంటే చూస్తున్నాం అనమాట. ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయామండి ఇంటికి. కొన్ని పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఏవైతే సరదాగా అంటే గుర్తుగా మెమరీగా మిగిలిపోవడానికి కొన్ని పిక్చర్స్ తీసుకుంటాం కదా! ఇలా సెకండ్ డే చాలా చాలా అద్భుతంగా ఆ దేవుని సన్నిధానంలో తర్వాత మా కజిన్స్ తోటి ఈ విధంగా స్పెండ్ చేయడం అద్భుతంగా అనిపించిందండి. చాలా సంతోషంగా అనిపించింది మనసుకి. ఇంక ఇంటికొచ్చిన తర్వాత చాలా సేపు నిద్రపోయామండి. ఇంక తర్వాత లేసి టీ అది తీసుకున్నాము. ఇంకా నైట్ ముగ్గు వేయడానికి కలర్స్ అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా రేపు నుంచి పండగలు స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. భోగి, సంక్రాంతి, కనుమ. ఇంక ఇక్కడ రేపు భోగి మంట కోసం ఇట్లా అరేంజ్ చేస్తున్నారనమాట. ఇంకా ముగ్గు వేయటం స్టార్ట్ చేస్తానండి. నేను ఒక సైడ్ ఒక గుమ్మం దగ్గర, అక్క ఒక గుమ్మం దగ్గర 2 గేట్లు ఉంటాయన్నమాట అక్క వాళ్ళకి.
అసలు ఏదైనా సరే ముగ్గులతోటే కళ అండి. సంక్రాంతి అంటే అసలు ముగ్గులే అనమాట. ఇంకా మనం విలేజ్ సైడ్‌కి వెళ్లి చూస్తే అస్సలు అద్భుతంగా పెడతారు. విలేజ్ అనే ఎందుకండి మన టౌన్స్‌లో కూడా చక్కగా పెడతారనమాట. రకరకాల కలర్స్. బజార్‌లోకి వెళ్తే అసలు ఎక్కడ చూసినా కైట్స్, కలర్స్, ముగ్గు పిండి ఎక్కడ చూసినా అదేనండి. ఇంకా నేను మధ్యలో అలా వేసిన తర్వాత చుట్టూ గుమ్మడికాయలు మనకి అసలు ఈ నెల పట్టడం వచ్చిన కాంచి గుమ్మడికాయలు ప్రతి ఇంటి ముందు వేసేస్తారండి. నాకు భలే అనిపిస్తది. ఇది ఏ షేప్‌లో గుమ్మడికాయ అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. బట్ స్టిల్ వేస్తూనే ఉంటాము. ఇట్లా దీనికి చుట్టూ బోర్డర్ లాగా ఇలా వేయటం జరిగిందండి. హ్యాపీ భోగి అని రాశాననమాట. ఇంకా గుమ్మడికాయల్లో కూడా ఇట్లా కొంచెం కలర్స్ అట్లా లైన్ లాగా వేయటం జరిగిందండి. మొత్తానికి ఇక్కడ అంటే ఒక గుమ్మం దగ్గర ఈ విధంగా వేసామన్నమాట. మెల్లిమెల్లిగా చీకటి కూడా పడుతూ ఉందండి. ఇదైతే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు మొత్తం వ్యూ చూపిస్తున్నాను. నీట్ గా బానే వచ్చిందండి, పర్వాలేదు. ఇంకా ఒక సైడు ఈ విధంగా వేసాము. ఇంకా అప్పటికే చీకటి పడిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ గేట్ దగ్గర అక్క పద్మాల ముగ్గు వేసిందండి. ఈ విధంగా అప్పటికే చీకటి పడిపోయింది. రేపు మళ్ళీ క్లారిటీతో చూపిస్తాను మీకు క్లియర్ గా. ఇంకా ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.